నాంపల్లి మండల కేంద్రంలో ఆదివారం శ్రీ రాధా రుక్మిణి సమేత వేణుగోపాలస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం నాంపల్లి మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని జరిపించిన హోమంలో నాంపల్లి తాజా మాజీ సర్పంచ్ కుంభం విజయ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి దంపతులు పాల్గొన్నారు. నాంపల్లి మండల కేంద్రంలో ఆదివారం శ్రీ రాధా రుక్మిణి సమేత వేణుగోపాలస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం నాంపల్లి మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని జరిపించిన హోమంలో నాంపల్లి తాజా మాజీ సర్పంచ్ కుంభం విజయ కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి దంపతులు, నాంపల్లి మండల వైస్ ఎంపీపీ పానగంటి రజనీ వెంకన్న దంపతులు, పున్నా కోటేశ్వర్ దంపతులు, కాసం ప్రవీణ్ రజిత దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఆటపాటలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలతో రథోత్సవం నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాంపల్లి ఎస్ఐ బి లచ్చిరెడ్డి సిబ్బందితో కలిసి భద్రతా ఏర్పాట్లను నిర్వహించి రథోత్సవంలో పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్, నాంపల్లి మండల మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, ఉమా నాగలింగేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ పెద్దిరెడ్డి అనంతరెడ్డి, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, సింగిల్ విండో మాజీ చైర్మన్ నక్కా చంద్రశేఖర్, సింగిల్ విండో డైరెక్టర్ బెల్లి సత్తయ్య, త్రివేణి సంగమం సోషల్ వర్క్ సొసైటీ చైర్మన్ ఈదా శేఖర్, మాజీ ఉప సర్పంచ్ ఏదుళ్ల రాములు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదెపాక రమేష్, వ్యాపారవేత్తలు వీరమల్ల లవయ్య, కర్నాటి జయ, ఉప్పల సత్యనారాయణ, వీరమల్ల నాగరాజు, కాంగ్రెస్ నాయకులు ఎస్కే చాందుపాషా, పానగంటి వెంకటయ్య, మాజీ వార్డు మెంబర్లు కామిశెట్టి పాండు, పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నాంపల్లి హనుమంతు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొని రథోత్సవం జరిపించారు.